నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్. నేను జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య గ్లోబల్ డైరెక్టర్ అండి. ఈరోజు మనతో పాటు ఆటా ప్రెసిడెంట్, ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్ మధు కొమ్మినేని, తాను కరెంట్ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు ఆటా నెక్స్ట్ మంత్ జూన్ 6, 7 3 డే కాన్ఫరెన్స్ జరుగుతున్నాయి. ఈరోజు వచ్చేసి న్యూజెర్సీలో ఆల్బర్ట్ ప్యాలెస్లో బిజినెస్ ఫోరం గురించి ఒక 1 డే మీటింగ్ పెట్టారు. వీళ్ళు చాలామంది అటెండ్ అయ్యారు. ఆ సందర్భంగా థ్యాంక్స్ అండి మధు గారు. ఈరోజు లక్కీగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మా ఛానల్ తరఫున. మీరు ఈ సంవత్సరంలో ఆటా ప్రెసిడెంట్ కదా, ఉమెన్కి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ మిమ్మల్ని ఆటా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు దాని సందర్భం కూడా శుభాకాంక్షలు. మీరు ఈ బిజినెస్ ఫోరం గురించి ప్లస్ ఉమెన్స్ డే గురించి మీరు ప్రాధాన్యతని ఈరోజు బిజినెస్ ఫోరంలో ఎలా జరిగింది బ్రీఫ్గా మా ప్రేక్షకులకు ఒక్కసారి వివరించండి. తప్పకుండా అండి. అందరికీ నమస్కారం అండి. అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మేము ఎప్పటి నుంచో మహిళా దినోత్సవానికి ప్రాధాన్యత ఇచ్చి చాలా సిటీస్లో ఇండివిజువల్గా ఈ మహిళా దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. చాలా కార్యక్రమాలతో అంటే చేస్తాము. ఈరోజు ఇక్కడ న్యూజెర్సీలో ఆల్బర్ట్ హాల్లో బిజినెస్ సెమినార్ జరుగుతుంది. ఈ బిజినెస్ సెమినారు మన బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, కొత్తగా వచ్చిన వారికి, వివిధ రంగాలలో అంటే హాస్పిటాలిటీ, హోటల్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఇతర చిన్న బిజినెస్లు పెట్టుకున్నప్పుడు అందులో ఉన్న లోతుపాతులు ఎలా ఉంటాయి అని వివరించి చెప్పడానికి, అందులో కష్ట నష్టాలు చెప్పడానికి ఈ సెమినారు ఏర్పడడం జరిగింది. ఇట్లాగే రాబోయే 18th ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్లో కూడా 2 రోజుల పాటు బిజినెస్ సెమినార్స్ ఉంటాయి. ఈ సందర్భంగా ఎంతో నెట్వర్కింగ్ చేసే ఆపర్చునిటీ, ఎంతోమంది బిజినెస్ మెన్, ప్రముఖ బిజినెస్ మెన్ ఈ బిజినెస్ సెమినార్స్కు రావడం జరుగుతుంది కన్వెన్షన్ టైంలో. సో అప్పుడు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడికి వచ్చినప్పుడు. ఇప్పుడు జూన్లో మీరు 3 డే కాన్ఫరెన్స్ జార్జియాలో, అట్లాంటాలో చేస్తున్నారు కదా, దానికి ప్రిపరేషన్స్ కానీ ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈసారి ఎంత భారీ ఎత్తున, ఏ రకంగా మీరు ప్లాన్ చేస్తున్నారు? ఈ కన్వెన్షన్ జూన్లో అవుతుందండి. జూన్ 7th, 8th, 9th. దీనికి దాదాపుగా 10,000 మంది పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి ఫుల్ స్పీడ్తో ప్రయత్నాలు, అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఎన్నో కార్యక్రమాలు అంటే మన సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో మన ఇక్కడి లోకల్ పిల్లలతో పాటు ఇండియా నుండి కూడా ప్రముఖ ఆర్టిస్టులతో పాటు ఏర్పడటం జరుగుతుంది. దాజీ శ్రీ కమలేష్ పటేల్ గారు ఫ్రమ్ హార్ట్ఫుల్ మెడిటేషన్ నుండి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. అంతేకాకుండా సంగీత సాహిత్య కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. వీటికోసం ఇందులో పిల్లలకు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి వాటితో పాటు చాలా ప్రోగ్రాంలో చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అంటే జూన్లో కన్ఫర్మ్ అయ్యే ముఖ్య అతిథులు కానీ, పొలిటికల్గా కానీ, బిజినెస్ కానీ, ఇటు సినిమా యాక్ట్రెస్ కానీ ఎవరైనా కన్ఫర్మేషన్ వచ్చిందా? ఎవరు ముఖ్య అతిథులు ఇప్పటివరకు కన్ఫర్మ్ అయినా ఒక్కసారి చెప్పగలరా? దాజీ శ్రీ కమలేష్ పటేల్ గారు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ నుండి వస్తున్నారు. అది ఆయన ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. సో మేము ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము వారి కోసము. వారితో పాటు వారికి ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఇదిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా తమన్ గారు కూడా మనకి గ్రాండ్ ఫినాలేకి రాబోతున్నారు. ఇట్లా ఎంతో మంది ఉన్నారు. సో ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి వీఆర్ వర్కింగ్ టుగెదర్. అంటే సాహిత్య కార్యక్రమానికి యున్నమూరి వీరేంద్రనాథ్ గారు వస్తున్నారు. థ్యాంక్స్ అండి, చాలా విషయాలు చెప్పారు ఆటో గురించి. మేము మీకు కంగ్రాచులేషన్ చెప్తూ జూన్లో జరిగే 3 days కాన్ఫరెన్స్కి హ్యాపీ విషెస్ చెప్తున్నాం మా ఛానల్ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.